పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా 5వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వరకు పవిత్ర వచనములు. యూదా ఇస్కారియేతు వెళ్ళిన పిదప యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లు మీతో కూడా చెప్పుచున్నాను. నేను ఒక నూతన ఆజ్ఞను మీకు ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరము కూడా పాస్కా కాలములో క్రీస్తు ఉత్థాన కాలములో ఉన్నామనే సత్యాన్ని మరవకూడదు. ముఖ్యంగా వేద గ్రంథ పఠనాలు ఈ ఉత్థాన కాలంలో మనం చదువుతూ ఉండగా ఆ పఠనాలని, ఆ వాక్యాలని మనం క్రీస్తు ఉత్థానాన్ని దృష్టిలో ఉంచుకొని చదవాలి, ధ్యానం చేయాలి, ప్రార్థనాపూర్వకముగా ధ్యానించాలి. ప్రియులారా, సహజంగా ఈరోజు మనం చదువుకున్న వాక్యం ఎప్పుడు చదువుకుంటాం? మనం పెద్ద బేస్తవారం రోజున కడరా భోజన సమయంలో గురుత్వాన్ని, దివ్య సప్రసాదాన్ని యేసు ప్రభు స్థాపించినప్పుడు గుడ్ ఫ్రైడేకి ఒకరోజు ముందు సాయంత్రం ఈ నూతన ఆజ్ఞ, ప్రేమాజ్ఞను గురించి మనం చదువుకుంటాం. మనం ఈ సందర్భంగా మరలా ఎందుకు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం, కారణం ఏమిటి అని ప్రశ్నించుకోవాలి. కారణం ఏమిటి అంటే, ఇదిగో ఇప్పుడు మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. అదే కారణం ప్రియులారా. ఏమిటి అంటే, యోహాను 13:31 వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయం 31 వచనము. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరపబడును. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. ప్రియులారా, ఈ వాక్యం క్రీస్తు ప్రభు యొక్క మహిమను గురించి మాట్లాడుతూ ఉంది. క్రీస్తు ప్రభు ఎప్పుడు మహిమను పొందుకున్నారు? ఉత్థానము ద్వారా మహిమను పొందుకున్నారు. మరణాన్ని జయించటము ద్వారా, సైతానును జయించటము ద్వారా, పాపాన్ని జయించటము ద్వారా ఆయన మహిమను పొందుకున్నారు. దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్థాన కాలంలో, ఈ పాస్కా కాలంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇది మనం మరచిపోకూడదు. మన పాస్కా కాలంలో ఉన్నామని, ఉత్థాన కాలంలో ఉన్నామని. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయాల్సింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు మహిమను పొందుతున్నారు. ఆ మహిమ ఏ విధముగా సాధ్యమయ్యింది? ఇది అంశం మనం ధ్యానించవలసింది. క్రీస్తు ప్రభు తన మహిమను గురించి మాట్లాడుతున్నారు. తాను తండ్రిని మహిమపరుస్తున్నాను అంటున్నాడు. నేను తండ్రిని మహిమపరుస్తున్నాను కాబట్టి ఆయన మహిమపరచబడినందువలన ఆయన తన కుమారుని మహిమపరుస్తాడు. జాగ్రత్తగా ఆలకించండి, కొంచెం మనసును లగ్నం చేసి. నేను నా క్రియల ద్వారా నేను తండ్రిని మహిమపరుస్తున్నాను. నేను తండ్రిని మహిమపరుస్తున్నాను కాబట్టి ఆయన మహిమపరచబడినందువలన ఆయన నన్ను మహిమపరుస్తాడు. మొదటిగా ఏమంటారు ప్రభువు? కుమారుడు మహిమపరచబడవలసిన గడియ వచ్చింది అంటారు. ఆ సమయం ఆసన్నమయ్యింది.
ఇది ఎలా సాధ్యమైంది? కుమారుడు తండ్రిని మహిమపరచటం వలన కొంచెం మనసును లగ్నం చేయండి. కుమారుడు అంటే యేసు ప్రభు తండ్రిని మహిమపరచటం వలన తండ్రి మహిమపరచబడ్డాడు. తండ్రి మహిమపరచబడ్డాడు కాబట్టి తండ్రి ఇప్పుడు కుమారుని మహిమపరుస్తాడు, ఆయన వెంటనే మహిమపరుస్తాడు. చాలా చక్కని మాట. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, యేసు ప్రభు తండ్రిని ఏ విధముగా మహిమపరచాడు? ప్రశ్నించుకోండి. ఎలా మహిమపరచాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటము ద్వారా, తండ్రికి విధేయత చూపించటము ద్వారా, తండ్రికి లోబడటము ద్వారా. తండ్రిని క్రీస్తు ప్రభు ఏ విధంగా మహిమపరచాడు అంటే, ఇదిగో తండ్రి చిత్తానికి లోబడి సిలువను ఎక్కడము ద్వారా, తనను తాను ప్రాణార్పణ చేసుకోవటము ద్వారా. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనములో, యూదా ఇస్కారియోతు వెళ్ళిన పిదప యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరచబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరచబడిన ఎడల, క్రీస్తు తండ్రిని మహిమపరిస్తే దేవుడు తన యందు ఆయనను మహిమపరుస్తాడు, యేసయ్యను మహిమపరుస్తాడు. వెంటనే ఆయనని మహిమపరుస్తాడు. ప్రశ్న వేసుకున్నాం కదా, ఎలా, ఎందుకు యేసు ప్రభు ఏ విధంగా తండ్రిని మహిమపరిచాడు? సిలువను ఎక్కటము ద్వారా, సిలువలో మరణించటము ద్వారా, తండ్రి చిత్తానికి లోబడటము ద్వారా తండ్రిని ఏ విధముగా మహిమపరిచాడు అంటే, లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనము, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటము ద్వారా తండ్రిని మహిమపరిచాడు, తండ్రి కుమారుని మహిమపరుస్తున్నాడు. ఇంకా మీకు స్పష్టంగా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం తప్పక చదవాలండి మనందరం కూడా. 2 మాటలు. క్రీస్తు ప్రభు తండ్రిని ఏ విధముగా మహిమపరిచాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, ఆయన అంటే క్రీస్తు, యేసు అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు, సిలువపై మరణము వరకు విధేయుడైను. ఎవరికి విధేయుడయ్యారు? పరలోక తండ్రికి విధేయుడయ్యాడు. విధేయుడయ్యాడు కాబట్టి తండ్రిని మహిమపరిచాడు. ఇప్పుడు మీరందరూ కూడా చదవాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు నేను చదవబోయే వాక్యాన్ని మనసును లగ్నం చేసి వినండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము ఎలా ప్రారంభమవుతుందంటే, అందువలననే, ఎందువలన? అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించాను. యేసు ప్రభువుని మహిమపరిచాడు పరలోక తండ్రి. అందువలననే దేవుడు యేసయ్యని అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను, అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. ఎందువలన అంటే దానికి ముందు వాక్యం ఉంది కదా, అందువలన. ఎందువలనంటే ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకు కూడా, సిలువపై మరణం వరకు కూడా విధేయుడై ఉన్నాడు. అందువలన పరలోక తండ్రి యేసయ్యని అత్యున్నత స్థానమునకు లేవనెత్తి మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు మనం చదువుకోవలసినటువంటి 2వ పట్టణం దర్శన గ్రంథము. ఇదిగో 21వ అధ్యాయంలో నూతన దివి నూతన భువిని మనం చూస్తాం. ఒక క్రొత్త దివి, క్రొత్త దివి ఎవరి కోసం? యేసయ్య కొరకై. ఆ యొక్క నూతన యెరూషలేము అనే పట్టణం అట వివాహమునకు సిద్ధమనేటువంటి ఒక యువతి వలె ఎదురొస్తుందంటండి యేసయ్య కొరకై. ఎవరు ఈ నూతన యెరూషలేము అనే యువతి? ఎవరు? నీవు నేను క్రైస్తవులందరము కూడా సంఘము అనేటువంటి యువతి. ఆ యేసయ్య కొరకై, ఆయన మహిమలో పాలు పంచుకోవటం కొరకై ఎదురు వెళుతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అది ఆయన మహిమ, అది ఆయన మహిమ కిరీటం ప్రియులకు దేవుని బిడ్డల. ఇది ఎలా సాధ్యమైంది యేసయ్యకి అంటే తన సిలువ మరణము ద్వారా, తన త్యాగము ద్వారా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదే ఈరోజు మనకు నేర్పించేది. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట ద్వారా ఈనాటి సువిశేషములో మీరు నా శిష్యులని పిలువబడదురు. ప్రేమలో త్యాగం ఉంటుంది, త్యాగము లేకుండా ప్రేమ లేదు.
అవును ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు సహజంగా ప్రారంభంలోనే నేను మీకు ఒక ఉపమానమో ఒక సంఘటన చెప్తాను. కానీ ఈరోజు ఈ సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన సంఘటనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కొద్దిగా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. అమెరికా దేశంలో ప్రియులారా, హోప్ ఎలిజబెత్ స్టౌట్ అనే 12 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఉంది. హోప్ ఎలిజబెత్ స్టౌట్, ఈ 3 కూడా ఒక్క అమ్మాయి పేరే. ఆ అమ్మాయి వయసు 12 సంవత్సరాలు మాత్రమే. గొప్ప ఇంటి బిడ్డ కాబట్టి చాలా సంతోషంగా ఆనందంగా జీవించింది. కానీ ఆ బిడ్డలో ప్రేమ చాలా మెండు. ఎవరైనా కానీ ఇతరులు బాధపడుతుంటే కరిగిపోయేది. తనకు తోచిన సహాయాన్ని అందించేటువంటి గొప్ప మనసు ఉన్నట్టు బిడ్డ. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2003 సంవత్సరంలో జూన్ నెలలో ఆ అమ్మాయి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి భయంకరమైనటువంటి ఎముకల క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పారు. ఇంకా 2003 సంవత్సరం జూన్ నెల నుంచి ఆ అమ్మాయి ఎక్కువ నెలలు బ్రతకదు, ఆ అమ్మాయి త్వరలోనే చనిపోతుందని చెప్పారు. సుమారుగా 5-6 నెలల్లో చచ్చిపోద్ది ఆ అమ్మాయి అని చెప్పారు. అమెరికాలో ప్రియులారా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మేక్ ఏ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉందండి. ఏంటి దాని యొక్క ఉద్దేశం అంటే, ఇలా ఎవరైనా కానీ హఠాత్తుగా అనారోగ్యం పాలై చనిపోతుంటే బాధల్లో ఉన్న పిల్లలకి వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళు ఏది కోరుకున్నా కానీ దాన్ని నెరవేరుస్తారండి. వాళ్ళు ఏం కోరుకున్నా కానీ దాన్ని నెరవేరుస్తారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్, నువ్వు కోరిక కోరుకో అనే ఫౌండేషన్ అన్నమాట. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి అన్నారు, మేక్ ఎ విష్ వి విల్ ఫుల్ఫిల్, నీకేం కావాలో కోరుకో మేము నెరవేరుస్తామన్నారు ఈ మేక్ ఎ విష్ ఫౌండేషన్ వాళ్ళు. ఈ అమ్మాయి తనకిష్టమైంది ఏదో ఒకటి కోరుకోవచ్చు కదా. ఆ అమ్మ అన్నది, దేవుడు నాకు చాలా ఇచ్చాడు, దేవునికి స్తోత్రాలు. నేను ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నా కానీ నాలాగానే నాకు తెలిసినటువంటి వారు 155 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు నాకంటే పేదవాళ్ళు. కాబట్టి నా కోరిక ఏంటంటే, ఈ మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్ళు నా కోరిక ఏమనంటే అంటే, ఆ 155 మంది పిల్లలు ఏమైతే కోరుకుంటారో దాన్ని నెరవేర్చండి అని చెప్పింది. ఈ మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్ళ గుండెల్లో గొంతులో ఎలక్కాయ పడింది. వామ్మో, ఒకళ్ళిద్దరు కోరికలన్నీ తీరుస్తాం కానీ ఇంతమంది కోరికలు ఎలా తీరుస్తామో అని అడిగారు. అసలు మీరు వెళ్ళి ఈ 55 మంది పిల్లలు ఈ బోన్ క్యాన్సర్తో త్వరలో చనిపోబోతున్న పిల్లలు, వాళ్ళకేం కావాలో కనుక్కొని రండి, ఎంత అవుతుందో చెప్పండి అన్నది అమ్మాయి. వాళ్ళు కనుక్కొని వచ్చిన తర్వాత లెక్కలు వేస్తే ప్రియులారా, అక్షరాల 9 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు అవసరమైనవి. వాళ్ళ దగ్గర అంత డబ్బు అసలే లేదు. ఈ బెడ్ మీద చనిపోవటానికి సిద్ధంగా ఉన్న పిల్ల, ఆలకించండి, హోప్ ఎలిజబెత్ స్టౌట్ అనే 12 సంవత్సరాల పిల్ల అనారోగ్యంతో ఉంటూనే ఈ 9 కోట్ల పైచేలకు డబ్బులు నేను రప్పిస్తానని పట్టుబట్టిందండి. ఈ మేక్ ఏ విష్ ఫౌండేషన్కి పట్టుబట్టి తాను ఇంటర్వ్యూ ఇవ్వటం ప్రారంభించింది. ఎంతోమంది ఇలా ఉన్నారు, నా దగ్గరికి ఎలా వచ్చారు, కానీ నేను వాళ్ళకి సహాయం చేస్తాను, మీలో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో డొనేషన్స్ ఇవ్వండి అని చెప్పింది. ఆశ్చర్యం ప్రియులారా, ఆ అమ్మాయి పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉందని జూన్ 2003లో అన్నారు. ఆ అమ్మాయి టార్గెట్ ఏంటంటే జనవరి 2016 ఆ అమ్మాయి చనిపోకముందే ఈ 155 మందికి వాళ్ళు కోరుకున్నటువంటిది ఏదైనా కానీ, అంటే సుమారుగా 9.5 కోట్ల 50 కోట్ల డబ్బులని వాళ్ళకి అందించాలనే పట్టుదల ఈ అమ్మాయిది. స్త్రీలారా, కష్టాల్లో ఉంది, బాధలలో ఉంది, భయంకరమైన క్యాన్సర్ వ్యాధిలో ఉంది, కీమోథెరపీ గురవుతుంది. తన గురించి తాను పట్టించుకోవట్లా. ఈ 150 మంది బాధల్లో వేదనలో ఉన్నటువంటి వారిని సంతోషంలో నింపాలని నిమగ్నమై ఉంది. అనుకున్నది సాధించింది. ఆ అమ్మాయి పట్టుదల చూసి చాలామంది ముందుకు వచ్చారు. అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువే వచ్చింది. ఇంకేముంది, జనవరి 16వ తారీఖున వీళ్ళందరినీ కూడా సంతోషపరచబోతున్నాను అనుకున్న సమయంలో ప్రియులారా, హోప్ ఎలిజబెత్ స్టౌట్ జనవరి 4వ తారీఖున చనిపోయింది క్యాన్సర్ వ్యాధితో. కానీ ప్రియులారా, ఆ అమ్మాయి చనిపోయినా కానీ ఈ 155 మంది పిల్లలలో ఆ అమ్మాయి ఇంకా జీవిస్తూనే ఉంది.
ఆ అమ్మాయి చనిపోయింది, కానీ ప్రపంచం మొత్తం ఆ అమ్మాయి చూపినట్టు త్యాగపూరితమైన ప్రేమని వేణోళ్ళ కొనియాడారు. అసలు అందరికీ ఆశ్చర్యం, ఈ అమ్మాయి చనిపోతుంది అని తెలిసి కూడా తన గురించి తాను పట్టించుకోకుండా తనలాంటి 155 మంది పిల్లలకి వాళ్ళ మీద ప్రేమను చూపిస్తుంది చూడు, దానికి కరిగిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీన్ని టైప్ చేయండి మీరు నెట్లో, ఈ పేరును టైప్ చేయండి దయచేసి మీరు అందరూ నెట్లో. ఇప్పుడు వీలున్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళు, హోప్ ఎలిజబెత్ స్టౌట్, అమెరికా నుంచి ప్రియులారా, హోప్ HOPE ఎలిజబెత్ స్టౌట్ STOUT, స్టౌట్ అనే అమ్మాయి తన గురించి తాను పట్టించుకోలేదండి, ఇతరుల గురించి పట్టించుకుంది. కాబట్టి ఈ రోజున కూడా అమెరికాలో మేక్ ఏ ఫౌండేషన్ వారు ప్రియులారా ఈ అమ్మాయిని గొప్ప సుమాత్రకగా చూపిస్తున్నారు. స్కూల్లో వాళ్ళు, కాలేజీల వాళ్ళు ఈ అమ్మాయి యొక్క ఇంటర్వ్యూలు చూసి గొప్పగా కానుకలు ఇచ్చారు. తన కోసం కాదండి, 10 మందిని సంతోషంలో ఉంచటానికి. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న వాక్యములో యేసుప్రభు అంటున్నాడు, నా మహిమ దగ్గరలోనే ఉంది అంటున్నాడు. ఎలా అది? ఆయన చివర్లో చెప్తాడు. ఏమంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమింపండి. యేసయ్య ప్రేమ ఎటువంటి ప్రేమ? త్యాగపూరితమైన ప్రేమ. అందుకే నేను ప్రియులారా హోప్ ఎలిజబెత్ స్టౌట్ అనేటి 12 సంవత్సరాల అమ్మాయిని ఉదాహరణగా మేము ఉంచుతున్నాను. నీవు నేను కూడా యేసయ్య కోరిక ఏమిటి అంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఈ హోప్ ఎలిజబెత్ స్టౌట్ ప్రియులారా యేసయ్య చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞని నెరవేర్చింది తన జీవితంలో. యేసయ్య ఏ విధముగా తన ప్రాణాన్ని అర్పించి మనం కాపాడాడో, మనం రక్షించాడో, తాను మరణిస్తూ మనకి నిత్య జీవితం అనే సంతోషాన్ని ఇచ్చాడో, హోప్ ఎలిజబెత్ స్టౌట్ అనే అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోతూ కూడా తనలాంటి పిల్లలకి 155 మందికి సంతోషాన్ని ఇవ్వగలిగింది. కాబట్టి ఆ అమ్మాయి గురించి ఇప్పటికి కూడా ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, ఒకరిని ఒకరు ప్రేమించండి. కాదు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఎలా ప్రేమించాడు యేసయ్య? సిలువలో వేలాడుతూ కూడా ప్రియులారా ఆయన హింసించే వారి కొరకే ప్రార్థించాడు. ఆయన చంపుతున్నటువంటి వారికి నిత్య జీవితాన్ని ఇచ్చాడు ఆయన. అది ప్రియులారా యేసయ్య ప్రేమ. యేసయ్య మహిమను ఎలాగా పొందుకున్నాడు అంటే, ఇదిగో ఇలాగా పొందుకున్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఆ తరువాత అంటున్నారు యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్న దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమ లేకుండా క్రీస్తు శిష్యులం మనం కాలేము. ప్రేమ ద్వారానే. ఎప్పుడూ స్వార్థం ఆలోచించేటువంటి వాడు క్రీస్తు శిష్యుడు కాడు. నేను అనేటువంటి వాడు క్రీస్తు శిష్యుడు కాడు. ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది మొలకెత్తదు, ఫలించదు. నీవు నేను కూడా ప్రేమలో నశించగలగాలి. అంటే ప్రేమిస్తూ మనం నశించగలగాలి. మన పరిశుద్ధ లియో పాపు గారు, ఆయన పాపుగారిగా ఎన్నికైన తర్వాత పునీత పేతురు గారి బృహత్ దేవాలయపు సెంట్రల్ బాల్కానీకి వచ్చిన తర్వాత ఆయన చేసిన మొదటి ప్రసంగంలో ఆయన ఈ విధంగా అన్నాడు, నేను అగుస్తీనియన్ సభ పుత్రుణ్ణి అన్నాడు. ఆయన ద సన్ ఆఫ్ అగుస్తీనియన్ ఫ్యామిలీ అని పలికి అగస్తీని గారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని ఆయన పునరుద్ఘాటించి ఆయన కోట్ చేశారు. ఏమిటి అంటే, విత్ యూ ఐఎమ్ ఏ క్రిస్టియన్ బట్ ఫర్ యూ ఐఎమ్ ఏ బిషప్. మీతో నేను కూడా ఒక క్రైస్తవుణ్ణే, కానీ మీ కొరకే నేను ఒక బిషప్ని అంతే అన్నాడు. తద్వారా ఏమని చెప్తున్నాడు? క్రైస్తవ విశ్వాసంలో రక్షణ భాగ్యం విషయంలో నీకున్న గురుత్వం నాకున్న గురుత్వం అంతా సమానమే. నేను కూడా ఒక గురువుని, నువ్వు కూడా గురువు, క్రైస్తవుడిగా క్రీస్తు గురుత్వములో నీవు కూడా పాలు పంచుకుంటాను. సామాన్య గురుత్వము, రక్షణ గురుత్వము. కానీ మాకు మరొక రకమైన గురుత్వం ఉంది. సాచర్దోతల్ ప్రీస్ట్హుడ్ అంటారండి, సాక్రమెంటల్ ప్రీస్ట్హుడ్ అంటారండి. దేనికి దీని యొక్క ఉద్దేశము? ఈ గురుత్వము గర్వం పొందటానికి కాదండి, మీకు సేవ చేయడానికి. ఏ సేవ చేయటానికి? దివ్య సంస్కారాలు అందించేటువంటి గురుత్వం మాకుంది. రెండవ గురుత్వం
దాని గురించి పాపు గారు ఆ సందర్భంలో పునరుద్ఘాటించారు. తద్వారా ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను ఒక సేవకుణ్ణి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యానికి ముందు ఏం జరుగుతుంది? యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగారు. కడిగి ఆయన అధికారిగా రాలేదు, సేవక రూపాన్ని దాల్చి వచ్చాను అని చూపించాడు. ప్రియులారా, ప్రేమ ఎచట ఉండును అచట దైవం ఉండును. ప్రేమ ఎచట ఉండును అచట సేవ ఉండును. సేవ లేని చోట ప్రేమ లేదు. స్వార్థం ఉన్న చోట ప్రేమకు తావు లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నారంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించు. త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఆయనది. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పిల్లరా. ప్రారంభంలో మనం చదువుకున్న వాక్యం యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనము. యూదా వెళ్ళిన పిదప, యూదా వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభువును పట్టించటానికి. ఆ సందర్భంలో ఏమనుంటుందంటే వాక్యము, యోహాను 13:30వ వచనము. యూదా యేసు వద్ద నుండి రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయాను. అది రాత్రివేళ. యేసు వద్ద నుండి వెళ్ళిపోయాడు రాత్రివేళ. ప్రియ దేవుని బిడ్డ, నీవు యేసయ్యతో ఉన్నంత కాలమే నీ వెలుగు, యేసయ్యతో ఉన్నంత వరకే నీలో వెలుగుంటుంది. యేసు నుండి దూరముగా వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు చీకటిమయం అవుతుంది. యేసు ప్రభు అంటారు, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును. యేసే వెలుగు. ఆయన వద్ద ఉంటేనే, ఆయనతో ఉంటేనే వెలుగు మనకి, లేకుంటే మనకి వెలుగు లేదు. యేసు ప్రభు గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ఏమని పలుకుతుందంటే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను పలికిన తర్వాత, ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవం మానవులకు వెలుగాయను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. యేసయ్యే ఆ వెలుగు. ఆ తర్వాత అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునికి వెలుతురు ఇచ్చుచున్నది. నీవు యేసుతో ఉంటే నువ్వు వెలుగులో ఉంటావు. యేసు నుండి దూరముగా వెళితే చీకటిలో ఉన్నటువంటి వాడివి, చీకటిలో ఉన్నదానివి. ఈ రోజున మనందరము కూడా పిల్లారా, హోప్ ఎలిజబెత్ స్టౌట్ లాగా మనం కూడా యేసయ్యలాగా ఇతరులకి ప్రేమను పంచి, ప్రేమను పెంచి, ప్రేమను 10 మందికి ఇచ్చేటువంటి వారముగా ఉండి, ప్రియులారా, యేసయ్య వలె నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి అని పలికాడు. చూడండి, ఈరోజు ప్రధానమైన సందేశం. అటువంటి గొప్ప మనస్సుని, గొప్ప హృదయాన్ని మనకు దయచేయమని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ పాస్కా 5వ ఆదివారం రోజున ప్రధానమైన సందేశముగా, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, అప్పుడు మీరు నా మహిమలో పాలు పంచుకుంటారు. తండ్రి నన్ను మహిమపరిచాడు కదా, మీరు కూడా నా మహిమలో పాలు పంచుకుంటారని మాకు నేర్పించారు. ప్రభువా, మా జీవితంలో ప్రేమించే మనసును మాకు ఇవ్వయ్యా, క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. నీ వాక్యములో స్పష్టంగా చెప్పావు ప్రభువా, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి? మీకు ఇచ్చేటువంటి వారికే మీరు ఇస్తే ప్రయోజనం ఏంటి? ఉన్న వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏంటి? లేని వాళ్ళకి ఇవ్వండి. ప్రేమించలేనటువంటి వాళ్ళని కూడా ప్రేమించండి అన్నావు. మాకు నేర్పించయ్యా. ఈ లోకం ప్రభువా కక్షలు, కార్పణ్యాలు, యుద్ధాలు, పగలతో నిండి ఉంది ప్రభువా. తండ్రి, మా పరిశుద్ధ ఫ్రాన్సిస్, మా పరిశుద్ధ లియో పాపు గారు నూతనంగా చెప్తున్నట్లుగా ప్రేమించండి. ముఖ్యంగా యుద్ధాలు ఆపటానికి నేను మధ్యవర్తిత్వం వహించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఆయన మా పాపు గారిని దీవించండి, మమ్మల్ని కూడా దీవించండి. ప్రేమను బీజాలు నాటడానికి, ద్వేషం ఉన్న చోట్ల ప్రేమను పంచటానికి మాకు శక్తినివ్వడే నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న బిడ్డలను దీవించండి నాయన. ముఖ్యంగా
అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఎవరైతే ఈ వాక్య పరిచయలో పాల్గొని నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.